తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. ధనుష్ తమ సొంత కొడుకు అంటూ మధురైలోని మేల్కూరుకు చెందిన కతిరేశన్ దంపతులు గత కొన్నేళ్లుగా కోర్టులో పోరాటం చేస్తున్నారు. సినిమాల్లో నటించేందుకు 11వ తరగతిలో ఉన్నప్పుడు ధనుష్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడని 2015లో మేలూరు కోర్టును ఆశ్రయించారు కతిరేశన్ మీనాక్షి దంపతులు. ధనుష్ తమ సొంత కుమారుడు అని నిరూపించడానికి సాక్ష్యాధారాలుగా బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్ టీసీ, 2002లో ఉద్యోగం కోసం ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో ధనుష్ తన పేరును నమోదు చేసుకున్న సర్టిఫికేట్స్ను కోర్టుకు సమర్పించారు గతంలోనే కతిరేశన్ దంపతులు. ధనుష్ తమ కుమారుడు అని చెప్పడంతో పాటు నెలవారీ ఖర్చులకు మాకు ప్రతి నెల కూడా 65,000 రూపాయలు ఇప్పించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు కతిరేశన్ దంపతులు. దాదాపు 8 ఏళ్లుగా ఈ కేసుపై విచారణ జరుగుతోంది. అయితే తాజాగా ఈ కేసులో కతిరేశన్ దంపతులకు ఎదురుదెబ్బ తగిలింది. అసలు మదురై కోర్టు ఈ పిటిషన్ను కొట్టేయడానికి రీజన్ ఏంటంటే, పుట్టుమచ్చలకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు పూర్తిగా క్లారిటీ రావడంతో మదురై కోర్టు ఈ కేసును కొట్టేసింది. గతంలో మేలూరు కోర్టు కూడా కేసును కొట్టేసింది. ఆ తర్వాత మదురై కోర్టును ఆశ్రయించారు కతిరేశన్ దంపతులు. యాక్చువల్గా ఈ కేసు విచారణ సందర్భంగా ఏం జరిగిందంటే, కతిరేశన్ దంపతులు టీసీని సాక్ష్యాధారాలుగా సమర్పించారు. ఆ టీసీలో ధనుష్కు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో పేర్కొంటూ ఆ ఆధారాన్ని సబ్మిట్ చేశారు. అయితే ధనుష్ తరఫు లాయర్ కూడా టీసీని సమర్పించారు. ధనుష్కు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్న విషయానికి సంబంధించి పూర్తి ఆధారాలతో ధనుష్ లాయర్ కూడా కౌంటర్గా పిటిషన్ వేశారు. కౌంటర్గా తన ఆధారాలను కూడా సమర్పించారు. అయితే న్యాయమూర్తి ఇటు కతిరేశన్ దంపతులు సమర్పించిన డాక్యుమెంట్స్లో, అలాగే ధనుష్ లాయర్ సమర్పించిన డాక్యుమెంట్స్లో పుట్టుమచ్చలు వేరువేరుగా ఉన్నాయి. దీన్ని సూటిగా ప్రశ్నించారు న్యాయమూర్తి. అయితే కోర్టు రిజిస్ట్రార్ సమక్షంలో పూర్తిగా ఈ పుట్టుమచ్చలకు సంబంధించి వ్యవహారాన్ని తేల్చాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు రిజిస్ట్రార్ ఆన్ ది స్పాట్ లైవ్లో ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి విషయానికి సంబంధించి పూర్తిగా చెక్ చేశారు కోర్టు హాల్లోనే. అప్పుడు క్లారిటీ వచ్చింది. కతిరేశన్ దంపతులు సమర్పించిన డాక్యుమెంట్స్లో ఉన్న పుట్టుమచ్చలకు సంబంధించి పొందడం లేదు. అలాగే ధనుష్ తరఫున లాయర్ ఏదైతే ఆధారాలు సమర్పించారో అవి సరిపోలాయి. సో ఉద్దేశపూర్వకంగా కతిరేశన్ దంపతులు ఈ పిటిషన్ వేసినట్టుగా న్యాయమూర్తి భావించి ఈ కేసును పూర్తిగా కొట్టేసిన పరిస్థితుంది. సో ఇప్పుడు 8 సంవత్సరాలుగా ధనుష్ న్యాయ పోరాటం చేస్తున్న కతిరేశన్ దంపతులకు సంబంధించి ఎప్పుడు పిటిషన్ వేసినా, ఎప్పుడు విచారణకు రమ్మన్నా 8 సంవత్సరాలుగా ఈ కేసు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తన తల్లితో సహా ప్రతిసారి కూడా కోర్టుకు హాజరవుతున్నారు ధనుష్. ఇప్పుడు పుట్టుమచ్చల వ్యవహారానికి సంబంధించి ఆధారాలతో సహా బయటపడటంతో ఈ కేసు కొట్టేయడంతో పుట్టుమచ్చ బతికి చెందని చెప్పాలి. పుట్టుమచ్చ పూర్తిగా ధనుష్కి ఒక కీలక ఊరట కలిగించిందని చెప్పాలి. మరి కతిరేశన్ దంపతులు పైకోర్టుకు వెళ్తారా? మరొకసారి న్యాయ పోరాటం కొనసాగిస్తూనే పైకోర్టులకు వెళ్లే పరిస్థితి ఉందా? ఇలా పైకోర్టులకు వెళ్తే గనక ధనుష్ తరపు లాయర్లు కౌంటర్గా ఏం చేయబోతున్నారు? ఈ విషయాలకు సంబంధించి మరింత సమాచారం రావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే పుట్టుమచ్చలు ధనుష్కు అతిపెద్ద ఊరట కలిగించాయని చెప్పాలి.